అన్నా నేను టచ్ గ్లాస్ పగిలిన మొబైల్ ని 2 years నుండి వాడుతున్నా, ఇంకా నా డిస్ప్లే పోలేదని కొందరు కామెంట్ చేశారు. అండ్ చాలా మంది టచ్ గ్లాస్ పగిలిన కొన్ని డేస్ కే డిస్ప్లే పోయిందని అన్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? టచ్ గ్లాస్ పగిలాక డిస్ప్లే పోవాలా లేదా అనేది 3 things మీద డిపెండ్ అయి ఉంటుంది: ప్రెషర్, మాయిశ్చర్ అండ్ క్రాక్ స్ప్రెడింగ్. ఇప్పుడు ఈ మొబైల్ నే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. దీని మోడల్ OnePlus Nord 4. ఇక్కడ మీరు ఆ క్రాక్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇది స్మాల్ సర్ఫేస్ క్రాక్ కాదు, చాలా డీప్ గా అయింది. స్మాల్ సర్ఫేస్ క్రాక్ అంటే మన హెయిర్ ఎలా ఉంటుందో అలా క్రాక్ అవుతుంది. బట్ ఇది కొంచెం పగిలినా కానీ డీప్ గా డ్యామేజ్ అయింది. చాలా డీప్ గా డ్యామేజ్ అయింది కాబట్టి ఇలానే వాడితే దీని డిస్ప్లే ఖచ్చితంగా పోతుంది. సో ఇలానే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే టచ్ గ్లాస్ పగిలినా కానీ మీ డిస్ప్లే పోయే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇక అవేంటో కూడా చూసేద్దాం. సో ఫస్ట్ కండిషన్ స్మాల్ సర్ఫేస్ క్రాక్, ఇది నేను ఆల్రెడీ చెప్పాను. సెకండ్ వచ్చేసి గుడ్ క్వాలిటీ టచ్ గ్లాస్ ఉన్నప్పుడు. మీలో చాలా మంది టచ్ గ్లాసెస్ లో క్వాలిటీస్ ఉండవు అనుకుంటారు, బట్ అది తప్పు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ మీద ఎక్కువగా ప్రెషర్ పడకుండా అండ్ ఒక్కసారి కూడా కింద పడకుండా ఉండి కొంచెం కూడా వాటర్ టచ్ కానప్పుడు. ఇక ఫోర్త్ కండిషన్ మొబైల్ డ్రై కండిషన్స్ లో ఉన్నప్పుడు. దీని వల్ల మాయిశ్చర్ లోపలికి పోదు, ఎందుకంటే డ్రై కండిషన్స్ లో మాయిశ్చర్ ఎక్కువగా ఉండదు కాబట్టి. ఇక లాస్ట్ ఇది చాలా కామన్ అండ్ ఎఫెక్టివ్. చాలా మంది టచ్ గ్లాస్ డ్యామేజ్ అయ్యేదాకా మొబైల్ పౌచ్ వాడరు, బట్ ఒక్కసారి పగలగానే వాళ్ళకి పౌచ్ గుర్తొస్తుంది. అలా పెట్టిన పౌచ్ మళ్ళీ తీయరు, ఎందుకంటే అప్పటికే రియలైజ్ అవుతారు కాబట్టి. సో ఇవన్నీ కుదిరితేనే టచ్ గ్లాస్ డ్యామేజ్ అయినా కానీ మీ డిస్ప్లే సేఫ్ గా ఉంటుంది. బట్ అందరికీ అంత అదృష్టం ఉండదు. సో ఇవన్నీ కాని పనులు. అందుకే ఒకవేళ మీ టచ్ గ్లాస్ పగిలితే తొందరగా రిప్లేస్ చేసుకుంటే మంచిది.